ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడింది. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లుగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదని, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకుంటారు. ఒప్పుకోవడం కాదు కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకు ఫోన్ వచ్చింది 2 రోజుల క్రితం. అసెంబ్లీలో తీర్మానం చేసి విజయవాడలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించుకున్నారు. ఇమీడియట్గా 4వ తారీఖునేమో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేస్తారు. అంటే 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం చేస్తే తీర్మానం కాకపోతే నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది ఏకగ్రీవంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే పార్లమెంట్లో అడుగుతారు. పార్లమెంట్లో కూడా అందరూ కూడా మనకే మెజారిటీ ఉంది కాబట్టి అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోద్ది. కొంతమంది సైకోలు లాంటి మాట్లాడడానికి అవకాశం ఉండదు. మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు.